నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాల్లో భాగంగా జూలై 2వ తేదీ గరుడ వాహనంపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి విహరించి భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 11 నుండి 12 గంటల వరకు ఆలయ ముఖమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలకు స్నాపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవ చేపట్టారు. సాయంత్రం 6 గంటలకు ఉత్సవమూర్తులను వాహన మండపంలోనికి వేంచేపు చేశారు. సాయంత్రం 6:30 గంటలకు లక్ష్మీహారాన్ని ఆలయ ప్రదక్షిణగా అలంకార మండపంలోనికి తీసుకువచ్చి స్వామివారిని అలంకరించారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. కాగా జూలై 3వ తేదీన గురువారం ఉదయం 7 నుండి 11 గంటల వరకు ఉత్సవమూర్తులు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 నుండి 2 గంటల మధ్య పార్వేట ఉత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఆస్థానం, వైదిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. రైతుల పంపు సెట్లకు ఉచితంగా సౌర విద్యుత్తు అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శాశ్వతంగా విద్యుత్ ఛార్జీలు చెల్లించే పని లేకుండా ప్రతి ఇంట్లో సౌర విద్యుత్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 1292 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. అనంతరం తుమ్మిసిలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. కుప్పం రూపురేఖలు మార్చబోతున్నామన్నారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్గా నిలవబోతోందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం రెండూ సమానంగా ఉండాలన్నారు. సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కుప్పం ప్రజలు తనను 9 సార్లు ఎమ్మెల్యేగా ఆశీర్వదించినట్లు తెలిపారు. వైకాపా పాలనతో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందన్నారు. ఆ విషయాన్ని తలుచుకుంటేనే భయమేస్తోందన్నారు. వ్యవస్థలను నాశనం చేశారని దుయ్యబట్టారు. గుంతలు లేని రోడ్లు చేస్తామని హామీ మేరకు రోడ్లు పూర్తి చేశామన్నారు. కుప్పంలో 1292 కోట్ల రూపాయల పనులు చేపట్టినట్లు వెల్లడించారు. 3829 కోట్ల రూపాయలతో హంద్రీనీవా ద్వారా చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇస్తామన్నారు. 10 లక్షల లీటర్ల పాల ఉత్పత్తికి కుప్పం నియోజకవర్గం నిలిచేలా చర్యలు తీసుకుంటామన్నారు. పీఎం సూర్యఘర్ కింద 3 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తికి బీసీలకు 90,000 రూపాయలు రాయితీ ఇస్తామన్నారు. కుప్పం ప్రాంతానికి త్వరలో విమానాశ్రయం వస్తుందని తెలిపారు. పెద్ద ఎత్తున పరిశ్రమలు రానున్నాయని పేర్కొన్నారు. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే 1293 కోట్ల రూపాయలు మనం ఫౌండేషన్స్ వేసుకున్నాం, ప్రారంభాలు చేసుకున్నాం. ఇప్పటికే 125 కోట్ల పనులు పూర్తయినాయి. 8 పనులు పూర్తయినాయి. 1168 పనులు రాబోయే రోజుల్లో ఒక్క సంవత్సరంలో పూర్తి చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నారు. సమ్మర్ డ్రింకింగ్ వాటర్ యాక్షన్ ప్లాన్ కి 9 కోట్లు ఖర్చు పెట్టాం. అదే మరి టాటా డిజిటల్ నర్వ్ సెంటర్ కి 5 కోట్లు ఖర్చు పెట్టాం. స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా
5,639 స్ట్రీట్ లైట్లు 3,70,00,000 రూపాయలతో పూర్తి చేశాం. స్కూల్ కాంపౌండ్ వాల్స్ అయితే 21 స్కూల్స్ కి 1,64,00,000 ఖర్చు పెట్టాం. ఆ రోజు నేను హామీ ఇచ్చాను, గుంతలు లేని రోడ్లు నిర్మాణం చేస్తానని చెప్పి పార్ట్ హోల్ ఫ్రీ రోడ్లుగా తయారు చేశాం. మన నియోజకవర్గం వస్తే 1,53,00,000తో 56 కిలోమీటర్లు నిర్మాణం చేశాం. R&B నూతన భవనానికి 1,40,00,000 ఖర్చు పెట్టాం. ఏరియా హాస్పిటల్ ని మరమ్మతులన్నీ చేశాం. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు ఇంటింటికి మా ఆడబిడ్డలు కట్టెల పొయ్యతో వంట చేయకూడదని వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన పార్టీ, ఈ ఆడబిడ్డలను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి ప్రాంతంలో ఆలయం వద్ద మంటలు చెలరేగాయి. 2 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోనికి తీసుకువచ్చాయి. గతంలో ఇక్కడే అగ్ని ప్రమాదం జరిగి తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. స్విమ్స్లో విధులు నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్లోని కాంట్రాక్టు ఉద్యోగులు గత కొంతకాలంగా పలు రకాల కోరికలను కోరుతూ విధులను బహిష్కరించేందుకు సిద్ధపడుతున్నారని టీటీడీ యాజమాన్యం చాలా సామరస్యంగా సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధమవుతోందన్నారు. సదరు ఉద్యోగులు సంబంధిత శాఖాధిపతులతో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. స్విమ్స్లో ఎస్మా చట్టం అమలులో ఉన్నందున సమ్మె నోటీసు ఇవ్వడం చట్టవిరుద్ధమన్నారు. వైద్య సేవలకు ఆటంకం కలిగిస్తే విధుల నుండి తొలగించే నిబంధన ఉందని, తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. విధులను బహిష్కరించి సమ్మెకు దిగితే ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. స్విమ్స్తో సంబంధం లేని బయట వ్యక్తుల ప్రమేయంతో నిరసనలకు దిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. విధులను బహిష్కరించినందుకు గాను ఒకసారి ఉద్యోగం తొలగించాక సదరు ఉద్యోగులను తిరిగి విధుల్లోనికి తీసుకోరనే విషయాన్ని గమనించాలని స్విమ్స్ డైరెక్టర్ ఉద్యోగులను కోరారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లోని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కార్పొరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు గత కొద్ది కాలంగా కొన్ని కోరికలు కోరుతూ ఆందోళనకు దిగి ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు విధులను బహిష్కరించి స్ట్రైక్ చేయటానికి సిద్ధమవుతూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు, చైర్మన్ గారు, ఈఓ గారు తదితర పెద్దలందరూ కూడా వారి కోరికల పట్ల చాలా సానుభూతితో ఉన్నారు. చాలా సామరస్యంగా పరిష్కారం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. అయితే ఈ ఆందోళనకు దిగటం మూలంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోను, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లోను ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ఎస్మా అనేది ఉండటం మూలంగా అన్ని రకాల సమ్మెలు కానీ, ఎటువంటి డెమాన్స్ట్రేషన్స్ కానీ, ఆఖరికి సమ్మె నోటీస్ ఇవ్వటం కూడా చట్టవిరుద్ధమైనటువంటి పని. అలాంటి చట్టవిరుద్ధమైన పనికి పాల్పడకూడదని మా ఎంప్లాయీస్ అందరినీ కూడా మేము కోరుకుంటూ ఉన్నాం. అలా పడినట్లయితే ఆ చట్టం ప్రకారము వాళ్ళందరినీ కూడా
ఉద్యోగంలో నుంచి తీసివేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎస్ఎల్ఎంపిసిలో ఒకసారి ఉద్యోగం నుంచి తీసివేసిన తర్వాత మళ్ళీ ఉద్యోగంలో చేర్చుకునేటువంటి సదుపాయం కూడా లేదు. అందువల్ల ఇలాంటి తీవ్రమైన చర్యలు ఉంటాయి కాబట్టి ఈ సమస్యను చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకుందామని మా ఎంప్లాయీస్ అందరికి కూడా మేము కోరుకుంటూ ఉన్నాము. ఎంప్లాయీసే కాకుండా కొంతమంది బయట వాళ్ళు కూడా ఇదే అదనుగా చూసుకొని ఈ ఆందోళనలను తీవ్రతరం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా మా దృష్టికి వచ్చింది. వాళ్ళపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము సమాయత్తం అవుతూ ఉన్నాం. మా ఎంప్లాయీస్ అందరికీ మరొక మారు చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీ సమస్యల పట్ల తిరుమల తిరుపతి దేవస్థానము, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యాజమాన్యము కూడా చాలా సానుభూతితో సామరస్యంగా పరిష్కరించుకోవాలి అని కోరుకుంటూ ఉన్నాం. అయితే ఎస్మా ఉన్నందువల్ల దయచేసి సమ్మెలకు ఆందోళనకు దిగి పేషెంట్ సర్వీసెస్ వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ కలిగించే చర్యలకు పూనుకోవద్దు. అంతేకాకుండా ఎస్మా వలన సమ్మెలో పాల్గొన్నటువంటి ఉద్యోగులకు ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఒకసారి ఉద్యోగం పోతే మళ్ళీ ఉద్యోగంలో చేర్చుకునేటువంటి సదుపాయం కూడా లేదు. ఈ తీవ్రమైనటువంటి పరిణామాల దృష్ట్యా మీ అందరినీ మరొకసారి సమ్మె విరమించుకొని మన అందరం ఒకే ఆర్గనైజేషన్లో ఉన్నాం. మన సమస్యలను తప్పకుండా నేనే దగ్గర ఉండి తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం దగ్గరికి తీసుకుపోతాను. అవన్నీ కూడా సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేద్దాం. స్విమ్స్ మనది, స్విమ్స్ బాగా ఉంటేనే మనమందరం కూడా బాగా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ మన సమస్యల్ని మరొక మారు సమ్మెల ద్వారా కాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుతూ ఉన్నాను. ఓ నమో వెంకటేశాయ. తన నటనలో నవరసాలు పండించిన గొప్ప నటుడు ఎస్వి రంగారావు తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఎస్వి రంగారావు జయంతిని పురస్కరించుకుని తిరుపతి రాయలసీమ రంగస్థలి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఎస్వి రంగారావు తన ఆహార్యం, అభినయం, గాంభీర్యం, డైలాగ్ డెలివరీతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారని పేర్కొన్నారు. అనేక జానపద, పౌరాణిక, కుటుంబ కథా చిత్రాల్లో నటించి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. కళాకారులుగా ఆయనను స్మరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా నటులు, దర్శకులు, సంగీత విద్వాంసులు భరద్వాజ్కు ఎస్వి రంగారావు స్మారక పురస్కారాన్ని అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు కెఎన్ రాజా, విద్వాన్ కస్పా పద్మనాభం, వాసుదేవరెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి, రేవతి, మునిమోహన్, విజయసింహారెడ్డి, సిద్ధవరం వెంకటాద్రి, తిరుపాలాచారి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నట చక్రవర్తి, విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు గారి 107వ జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటాన్ని పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ఎస్వి రంగారావు గారి నటన మహాద్భుతం. ఆయన నటన అందరు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఎస్వి రంగారావు గారి జయంతి సందర్భంగా రంగస్థల నటన గురువు, ప్రముఖ హార్మోనిస్టు, సంగీత విద్వాంసులు, రచయిత భరద్వాజ్ గారిని ఈరోజు రంగస్థలి తరపున ఆయన్ని ఘనంగా సత్కరించి ఎస్వి రంగారావు గారి పురస్కారాన్ని అందించాము. ఎస్వి రంగారావు గారి నటన ఏ విధంగా ఉంటుందంటే, ఆయన చేతి వేళ్ళతో మీసాన్ని మెలేసి అందరి ప్రేక్షకుల వైపు చూస్తుంటే ఒక రాజు వచ్చి మన ముందర ఉన్నారు అనే ఫీలింగు ప్రేక్షకులు కలుగుతుంది. అలాంటి మహా నటుడు ఎస్వి రంగారావు గారు. అలాగే ఆయన ముఖ్యంగా దుర్యోధను పాత్ర చాలా బాగా వేసేవాడు. పాండవ వనవాసంలో దుర్యోధన పాత్ర వేసి డైలాగ్ చెప్పేటప్పుడు స్క్రిప్ట్ కన్నా ఆయన ఒక అక్షరం ముందుగా చెప్పేశాడు. అలాంటి మహా నటుడు ఎస్వి రంగారావు గారు. ఆయన జయంతిని ఈరోజు రాయలసీమ రంగస్థలి తరఫున జరుపుకుని ఆయన ఘన నివాళి అర్పిస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8:30 ప్రసారమయ్యే సిటీ కృష్ణతేజ వార్తల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.